సినిమా అంతా అయిపోయి లేచి వెళ్ళేటప్పుడు పక్కన చెప్తున్నాడు అబ్బా క్రింజ్ కామెడీ రాని. మరి అప్పుడు ఎందుకు రా పడి నువ్వేవు? యో గైస్, వెల్కమ్ టు బాంబే టాకీస్. చాలా ఫ్లాప్స్ తర్వాత రవితేజ మాస్ కంటెంట్ పక్కన పెట్టి క్లాస్ కంటెంట్తో ఈసారి థియేటర్స్కి వచ్చాడు. ఈ సినిమా మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఒక రకంగా ఎక్స్పెక్టేషన్స్ లేకపోవడం కూడా ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా ఎలా ఉంది అంటే, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఏదో కొత్త కాన్సెప్ట్ కావాలి, ట్విస్టులు కావాలి, టర్న్లు కావాలి, యాక్షన్ ఎపిసోడ్స్ ఉండాలి, ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ ఉండాలి, మాకు నీళ్లు కావాలి, మాకు ఈ దోమలు కావాలి, ఇలా అనుకోకుండా ప్రశాంతంగా సరదాగా సినిమాకి వెళ్ళి నవ్వుకొని రావాలి అనుకునే ఆడియన్స్కి ఈ సినిమా 100% వర్కౌట్ అవుతుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్. అండ్ హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. మీరు కామెంట్ సెక్షన్ లెఫ్ట్కి స్వైప్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వస్తుంది. సో ప్లీజ్ డూ హైప్. స్టోరీ పరంగా ఈ సినిమా చాలా సింగిల్ లైన్ స్టోరీ. ఆ స్టోరీ ఏంటి అనేది మనకి ట్రైలర్లో చూస్తేనే అర్థమైపోతుంది. ఇంట్లో ఇల్లాలు, వంటింటో ప్రియురాలు టైప్ ఆఫ్ మూవీ. అండ్ ట్రీట్మెంట్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా ఓల్డ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ స్క్రీన్ ప్లే ఉంటుంది. 2015లో మూవీస్ ఎలా ఉండేవో ఆ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది మూవీకి. కానీ ఈ సినిమాలో అక్కడక్కడ చాలా మంచి కామెడీ బ్లాక్స్ పడ్డాయి. ఎంత మంచి కామెడీ బ్లాక్స్ అంటే కళ్ళలో నీళ్ళు వచ్చేంత వరకు నవ్వుతాం. సినిమా బిగినింగ్ లో వచ్చే సత్య కామెడీ కానీ, సునీల్ కామెడీ కానీ, మన వింటేజ్ సునీల్ లైట్ గా చూడొచ్చు ఈ సినిమాలో. అంత ఎక్స్ట్రీమ్ వింటేజ్ సునీల్ తీసుకురాలేదు కానీ, ఎస్పెషల్లీ ఒక ఆఫీస్ సీన్ ఉంటుంది, హీరోయిన్ సునీల్ ఆఫీస్కి వచ్చే సీన్. ఆ సీన్ లో అయితే నాకు వింటేజ్ సునీల్ కనిపించాడు. ఆ తర్వాత రవితేజ హీరోయిన్ ఒక లిక్వర్ ఫేస్ లో చూసి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. చాలా నవ్వాను ఆ ఎక్స్ప్రెషన్ కి అయితే. నేను ఆ ఎక్స్ప్రెషన్ ఒక 2 minutes అట్లే హోల్డ్ చేసి పెట్టుంటాడు. ఇక సెకండ్ హాఫ్ లో పెదనాన్న అని ఒక ఎపిసోడ్ ఉంది. ఆ ఎపిసోడ్ కూడా చాలా హిలరియస్ గా అనిపించింది నాకైతే. కానీ ఈ రోజుల్లో కామెడీని క్రింజ్ కామెడీ అని పేరు పెట్టడం చాలా కామన్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వచ్చిన చిరంజీవి సినిమా, మన శంకర్ వరప్రసాద్ మూవీకి నా పక్కన కూర్చొని ఆయన పక్క నవ్వుతున్నాడు సినిమా అంతా అయిపోయి లేచి వెళ్ళేటప్పుడు పక్కన చెప్తున్నాడు అబ్బా క్రింజ్ కామెడీ రాని. మరి అప్పుడు ఎందుకు రా పడి నువ్వేవు? అంటే కామెడీ సీన్స్ వచ్చినప్పుడు నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, మళ్ళీ ఏమో లాస్ట్ కి దాని క్రింజ్ కామెడీ అని పేరు పెట్టి వదిలేస్తున్నారు. కొన్ని కామెడీ బ్లాగ్స్ ఈ జెన్జీ జనరేషన్ నచ్చకపోవచ్చు కానీ 90s కిడ్స్ కి నచ్చుతాయి. ఒక పిల్లనిచ్చిన మామకి అల్లుడికి మధ్య ఉన్న కామెడీ అనేది పెళ్ళైనోడికి అర్థం అవుతుంది, పెళ్ళైనోడు కనెక్ట్ అవుతాడు. మామూలు కానోడు కనెక్ట్ కాడుగా వాడికి ఆ కామెడీ వర్కౌట్ కాదు. సో ఈ కామెడీ అనేది ఒకరికి వర్కౌట్ అవ్వచ్చు, ఒకరికి వర్కౌట్ కాకపోవచ్చు. అండ్ ఈ సినిమాలో ఉన్న నెగిటివ్స్ ఏంటంటే, ఆల్రెడీ చెప్పినట్టు వెరీ వీక్ స్టోరీ లైన్ అండ్ ఓల్డ్ ట్రీట్మెంట్. స్క్రీన్ ప్లే చాలా ఓల్డ్గా ఉంటుంది. అంతేకాకుండా క్లైమాక్స్ అయితే అసలు ఒక స్టేట్మెంట్ తో వదిలేస్తాడు, చాలా వీక్ క్లైమాక్స్. నేనైతే ఈ సినిమాకి 0 ఎక్స్పెక్టేషన్ వెళ్ళాను. సో నాకు ఆ కామెడీ బ్లాగ్స్ అయితే చాలా నచ్చాయి. సో టైం పాస్ కి సరదాగా కామెడీని ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ సినిమాకి వెళ్ళొచ్చు. సో ఈ సినిమాకి బాంబే టాకీస్ ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. వచ్చే మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.